ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి నాన్న, వాళ్ళందరూ ఆయనే ఆవిడ్ని వదిలేసి వెళ్లారు అంటున్నారు. నువ్వేమో ఆయన వదిలేసి వెళ్ళలేదు, ఆవిడే గెంటేసింది అంటున్నావు. రెండిట్లో ఏది నిజం? ఆ నిజాలేంటో నాకు తెలుసా, అన్నవాళ్ళకి తెలుసా? ఆ రోజు జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఈవిడే ఆయన ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. అయ్యో అలాగా? ఎందుకు గెంటేసింది నాన్న? ఎందుకంటే ఏం చెప్పాలి, ఆయన పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ నిజం తెలిసి ఇంట్లో నుంచి గెంటేసింది. ముసలోడే కాని మహానుభావుడు. ఆ రోజుల్లోనే 2 ఇల్లులు మెయింటైన్ చేశాడనమాట. అంటే వాళ్ళ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంతోనే జానకమ్మ గారు ఆయన ఇంటి నుంచి బయటికి గెంటేశారా? అవునమ్మా. మరైతే ఆయన మొదటి భార్య ఎవరు నాన్న? ఎక్కడుండేది? ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామునిపట్నంలో ఉండేది. అలాగా? ఆయన మొదటి భార్యకి పిల్లలు ఎవరన్నా ఉన్నారా? ఒక్కగానొక్క కూతురు ఉండేదమ్మా. మరి ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు నాన్న? చనిపోయిందమ్మా. అయ్యో, ఎలా? ఒక దుర్మార్గుడు ఆవిడ్ని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి ముందే తల్లిని చేశాడమ్మా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఒక్కసారి చూడు. తను మా అక్క కూతురు, సోయానా నా మేనకోడలు. ఈ లీలాకృష్ణగాడు ప్రేమ పేరుతో వలవేసి పెళ్లి కాకముందే తల్లిని చేసి నమ్మక ద్రోహం చేసి పారిపోయాడమ్మా. తులసమ్మ చివరిసారిగా నన్ను కలిసింది. తను చనిపోయేటప్పుడు ఇదిగో ఈ పట్టీలు, ఈ ఉంగరం నాకిచ్చింది. అంటే మీరు చెప్తుంది రామబ్రహ్మం గారి గురించి, ఆయన మేనకోడల గురించా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.